నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మన ముందున్నారు. సార్ నమస్తే సార్. ఆంధ్రాలో రాజకీయాలు అయితే మొదలైపోయాయి. రాష్ట్ర సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అయితే ఇద్దరు నాయకుల మీద ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కాపుల ఓట్లు మొత్తం టీడీపీకి గుంపు గుర్తుగా తీసుకెళ్లారు. అదేవిధంగా చంద్రబాబు గారు అయితే నోరు కుదరక ముసలోడైనా సరే నోరు ఏదేదో మాట్లాడుతున్నారని చెప్తున్నారు. దానికి మీరేమంటారు? సహజం కదండి, ఎన్నికల టైంలో ఏదో ఒకటి మాట్లాడాలి. అందులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏంటంటే ఒక మోతాదు ఎక్కువే ఉన్నాయి, డోసేజ్ ఎక్కువ అనమాట. ఎంత డోసేజ్ అంటే ఆడు సన్నాసి 420, గాడిదికి వచ్చినట్టు 50 ఏళ్ళు వచ్చాయి, సీకేసిన తాటింకలంటే ముఖం వేసుకొని ఉన్నాడు, ఇట్లాంటి అంటే మరి ఇంకా కాదేది మాటకు అనర్హం అన్నట్టుగా నోటుకు వచ్చిన మాట్లాడుతున్నారు. కాకపోతే ఈయన కొంచెం హుందాగా మాట్లాడతారు సజ్జల గారు. మరి ఎట్లాగైనా ఓడిపోతారనే క్లారిటీ వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు నిన్నటికి నన్ను ఏమన్నారు, పవన్ కళ్యాణ్ సీటు కూడా మా అభ్యర్థిని మార్చేయవచ్చు, వాళ్ళ గెలవలేక అక్కడ ఇక్కడ మారుస్తూ ఉన్నారు, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా మారుస్తారని నాకు వార్త వచ్చింది అన్నారు. ఊరికే ఈయనకి వచ్చేదండి వార్త. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు, ఆయన ముందు ఆయనకి సీట్ ఇస్తారన్నారు, వాళ్ళ అబ్బాయికి సీట్ ఇస్తారన్నారు, తర్వాత బయటకు వచ్చిస్తా అన్నారు, తర్వాత ఆయన లోపాయకారంగా లోకేష్ గారు అనుచరులు కలిశారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేశారు, వార్తలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ అడిగితే పవన్ కళ్యాణ్ గారిని ఎవరిని దగ్గర చేర్చుకోవట్లేదని చెప్పారు. రకరకాల వార్తలు వినిపించాయి. దానికి అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారు తాడేపల్లిగూడెం కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాది నుంచి ఎవరెవరు వెళ్ళిపోయారు, నాకు మళ్ళీ ఎవరెవరు వస్తున్నారు నాకు తెలుసు, వాళ్ళని ఎవరిని మళ్ళీ దగ్గర పెట్టుకోదలుచుకోలేదు అన్నట్టు కూడా ఆయన తాడేపల్లిగూడెం సభలో మాట్లాడారు. ఇవన్నీ అయిన తర్వాత వెరసి ఆయన నేను 100 కార్లతో వెళ్తా, 1000 కార్లతో వెళ్ళి జాయిన్ అవుతా అని ముద్రగడ గారు ఏవో చెప్పారు. ఆఖరికి సైలెంట్గా నేను ఒక్కడనే వెళ్తున్నా అని చెప్పి ఒక్కడే సైలెంట్కి వెళ్ళి వచ్చేసారు, కండువ కప్పుకొని వచ్చేసారు. ఇప్పుడు ఏవో స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే కాపులందరూ అటు పవన్ కళ్యాణ్ వైపు మౌల్డ్ అయ్యారనో, లేదంటే కాపులందరూ కూడా ఇట్లా ఏదో మళ్ళీ చిన్న ప్రయత్నం చెప్పి ఇట్లా ఆగుదామనో ఏదో ఒకటి. ఇప్పుడు వైసీపీలో ఏ నామినేటెడ్ పోస్ట్ తీసుకోండి, ఏ పదవి తీసుకోండి, ఏ అధికారం తీసుకోండి, అందరి పేరు చివరన తోకుంది కదా. మరి ఇక్కడ ఎవరికి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా? నెక్స్ట్ ఆ 2-3% మ్యాక్సిమం 5% మించి లేరు ఆ పర్టికులర్ సామాజిక వర్గం కానీ, ఈ పర్టికులర్ సామాజిక వర్గం కానీ. బట్ 23% ఉన్న కాపు సామాజిక వర్గం నుంచి ఒక నాయకుడైనా ఉన్నాడా? ఒక నాయకుడైనా ముఖ్యమంత్రి అయ్యాడా? లేదు కదా. మరి ఇప్పటికైనా చేసుకోవాలి కదా, ఆ సామాజిక వర్గమైన కళ్ళు తెరవాలి కదా. అంటే వాళ్ళ ఇష్టం, వాళ్ళ అంటే తెరవాలి కదా అనేది చాలామంది అంతే కదా. ఈ 2-3% ఉన్న వాళ్ళే రాజ్యాలు వెళ్తూ ముఖ్యమంత్రులుగా ప్రవర్తిస్తున్నప్పుడు 23% సామాజిక వర్గం ఉన్న వాళ్ళు ఎందుకు సాధించుకోలేకపోతున్నారు అనేది పెద్ద బిగ్గెస్ట్ డిబేట్ అది. సో సరే, పవన్ కళ్యాణ్ వచ్చారు, ఒక చరిష్మా ఉన్న వ్యక్తి, ఒక మంచి ఇది ఉన్న వ్యక్తి, ఆస్తులు అమ్ముకొని కూడా పార్టీ నడిపించుకున్న పరిస్థితికి వచ్చాడు. పెళ్ళాన్ని కుటుంబాన్ని అందించి రోడ్ల మీద తిరుగుతున్నాడు అని కొంతమంది అయినా మారాలిగా. ఒక 20% అంటే ఎలాగో ఎటు మొగ్గు చూపురు అలాగే ఉంటారు. అటువంటివన్నీ కైవసం చేయాలంటే మధ్యలో ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు వచ్చి ఏవో స్టేట్మెంట్లు ఇవ్వడం, లేదంటే సజ్జల గారు లాంటి వాళ్ళు ఒక స్టేట్మెంట్లు ఇవ్వడం, లేదంటే ఇంకెవరో వచ్చి పవన్ కళ్యాణ్ గాడి లెక్క 50 ఏళ్ళు వచ్చాయని అనడం. ఏంటి మాటలు? అంటే మైండ్ గేమ్. మళ్ళీ నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఆస్ట్రేలియా వాళ్ళు చూసారా, రేపు ఇండియాతో మ్యాచ్ ఉంది, ఆస్ట్రేలియా వాళ్ళు ఎవరితో మ్యాచ్ ఆడినా అవలేలో వీళ్ళు కొడేస్తాంరా అని కాన్ఫిడెన్స్లో ఉంటారంట. ఒక్క ఇండియా వాళ్ళతో ఆడినప్పుడు మాత్రం వీళ్ళు ఎవడు ఎప్పుడు ఆడేస్తాడో తెలియదురా వాళ్ళు టెన్షన్లో ఉంటారు. ఆ టెన్షన్లో ఉన్నప్పుడు ఎవరెవరైతే బాగా ఆడుతా అనుకుంటారో వాళ్ళందరి మీద ఒక ముందు రోజు ఏదో కూడేస్తారు. వాడు ఆడికి అఫైర్ ఉంది, వాడు ఆడి గేమ్ సరిగ్గా షార్ట్ లెంత్ బాల్ అయితే ఆడలేడు, క్యాచ్లు అయిపోస్తాడు, ఆఫ్ స్పిన్ అయితే ఆడలేడు, ఇలాంటి గేమ్ మైండ్ గేమ్ డిస్టర్బ్ అయ్యి అది పేపర్లో వచ్చి వీళ్ళు డిస్టర్బ్ అయ్యి అయితే ఫాస్ట్గా బ్యాట్కు ఊపి అవుట్ అయిపోవడం, లేదంటే ఫుల్గా కొట్టేయడం గట్రా జరుగుతుంది. అట్లాంటి మైండ్ గేమ్ ఆడుతుంటారు ఆస్ట్రేలియా వాళ్ళు. అట్లాగే ఇప్పుడు కూడా మైండ్ గేమ్ ఆడి జనాలలో లాగాలి, చెయ్యాలి, అది ఇది చేసే ప్రయత్నమే చేస్తున్నారు. వీళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మరలా ఎలాగైనా ఓడించాలి, ఏది చేసినా ఎంత ఖర్చు పెట్టారు. అది పవన్ కళ్యాణ్ గారే చెప్పారు స్వయంగా. అవసరం అనుకుంటే ఇంటికి ₹1,00,000 ఇచ్చారు పవన్ కళ్యాణ్ని ఓడించాలనే కాన్సెప్ట్లో ప్రభుత్వం ఉంది అని పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చెప్పారు. ప్రభుత్వం ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు? ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి. మరి ఇంక దానికి వేరే అడుగుతారండి మీరు? జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ప్రభుత్వం. ప్రస్తుత ప్రభుత్వం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం. సో అంటే ప్రభుత్వం అంటే ఆయన టీం అంతా కూడా వస్తుంది కదా. కాబట్టి అట్లాంటివి అంత ఇదిగా చేస్తున్నప్పుడు రోజుకో స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారు ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా. నీరు గారిపోరా అంటే అదేదో ఎప్పుడు చెప్పే కథ మళ్ళీ చెప్తున్నా. ఒక ఆయన ఒక మేకను తీసుకెళ్తున్నాడంట. ఫస్ట్ ఒక ఆయన కనబడి, నమస్కారం మంత్రులు గారు, ఏంటి కుక్కను కట్టి తీసుకెళ్తున్నాను అన్నాడంట.
కుక్క సరిగ్గా చూడవా ఇది మేక అన్నాడట. ఇంకొంత దూరం వెళ్ళాక ఇంకోడు కూడా అలాగే అన్నాడట. ఇంకొంత దూరం మూడోడు కూడా అలాగే అన్నాడు. నాలుగో వాడు వచ్చి ఏంటి అసలు ఇంత ఎండలో కుక్కతో ఎక్కడికి మీరు అవసరమా అని అన్నాడంట. మీ నాలుగో వాడు కూడా కుక్క అన్నాడంటే నిజంగా కుక్కేనేమో అని వదిలేశాడు. దాని వెంటనే వీళ్ళు నలుగురు వండుకొని తినేశారు. అలాగా అట్లా ప్రయత్నం చేస్తే 4 సార్లు 40 సార్లు చేస్తే అవుతుందేమో 40 సార్లు చేసి వాతలు పెట్టుకున్న నక్క పుల్లాగా అవ్వదుగా. కాబట్టి అలాగ ఏదో ఒకటి చెప్పి ఊరికే పక్క పార్టీల నుంచి మా లేఖలు రాయిపించి పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇమేజ్ ఉంది కాబట్టి మాకు ఎన్ని మంత్ర పదవులు ఇస్తారో చెప్పండి అని చెప్పి జనసేన నుంచి ఎవరో రాస్తారు. ఎవరు వెటరన్ వ్యక్తి అంటే పార్టీలో ఎప్పుడో గతంలో పనిచేసిన వ్యక్తి, నేను సానుకూలంగా ఉన్నాను పవన్ కళ్యాణ్ తరపున ఉంటే నువ్వు ఆయన తరపు మాట్లాడు, ఆయన విమర్శించినప్పుడు మాట్లాడు, ఖండించు. నీకు పదవులు కావాలి ఎందుకు? నీకు ఏజ్ అయిపోయినవిడివి. హరిరామ్ యోగయ్య ఆయన కాదులేండి, ఇంకెవరైనా ఎక్స్ అవ్వచ్చు, వై అవ్వచ్చు, అంతే కదా. ఇప్పుడు అలా కాకుండా ఆయన ఏదో ఒక నీరుగా అంటే పక్కన పార్టీ వాళ్ళు చెప్తే మీరు లేఖలు రాస్తున్నారా? మరి ఆయన 2 ప్రాంతాల్లో ఓడగొట్టినప్పుడు ఎవరు మాట్లాడలేదే? 2 ప్రాంతాలు ప్రజలు తిరస్కరించినప్పుడు కూడా లేఖ ఎవరు రాయలేదే? ఈ 2 ప్రాంతాలు కూడా ఆ పర్టికులర్ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న వ్యక్తులేగా. అప్పుడు ఏమయ్యారు సామాజిక వర్గం అందులో? అని మీ సామాజిక వర్గం అంత గురించి అనర్గళంగా స్పీచ్ ఇస్తారు కదా. మరి మీ సామాజిక వర్గం చెందిన నేతకి అంత అవమానం జరిగినప్పుడు మీరు ఏమయ్యారు? మీరంతా ఈ సభ అంతా ఏమైంది? కాబట్టి రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా రకరకాల కుయుక్తులు పన్ని, వ్యూహాలు పన్ని, ఏవేవో స్టేట్మెంట్లు, మైండ్ గేములు, తాయిలాలు ఇవ్వడం, నచ్చజోప్పుడు ఏదో ఒకటి అన్ని రకాలుగా ఎన్ని సామవేద దండోపాయాలు ఎన్ని అంటే అన్నీ ఉపయోగించి ఆయన వాడగొట్టారు. అది కదా చరిత్ర. పేరు ఉండిపోతుంది కదా అని ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు. మేబీ ఎలాగ రాష్ట్రం అంతా ఓడిపోతుంది కాబట్టి ఇది ఒకటైనా గెలుచుకుందాం అని ఫీలింగ్లో ఉన్నారా? లేదా ప్రభుత్వం ఫామ్ చేయలేం కాబట్టి కొంచెం సీట్లు వస్తాయి కాబట్టి ఆ కొంచెం సీట్లలో పవన్ కళ్యాణ్ మీద గెలిస్తే బాగుంటుంది, అంతే కదా, మా కొడితే కుంభస్థలాన్ని కొట్టాలరా అని ఫీలింగ్లో ఉంటారు చాలామంది. అలా చెప్పుకుంటున్నారేమో. ఇప్పుడు అందుకే ఆయన కూడా స్టైల్ మార్చాడుగా. ఇంటింటికి వాడవాడికి గడప గడపకి తిరుగుతున్నాడు, యాక్టివ్గా శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాడు కదా. టీడీపీ వాళ్ళు కూడా ఫేవర్ చేస్తున్నారు కదా. ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీ నేత వంగగీత గారిని కూడా విమర్శించట్లేదు ఈయన. ఒకప్పుడు మా అన్నయ్య గారు పెట్టిన పార్టీలో మంచి మహిళా నేతగా ఉన్న వ్యక్తి అని చెప్పాడే తప్ప ఆవిడ గురించి ఇంకా ఆవిడ ఈయన విమర్శ చేస్తుంది. ఇంకా అంతకన్నా నాయకుడు ఎలా ఉంటాడు చెప్పండి? నువ్వు ఎరా అంటే ఎరా అని తొడకొడితేనే నాయకుడా? కాదు కదా. చూద్దాం అది ఎట్లా ఎన్ని ఉపయోగించినా కూడా పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని చాలామంది చెప్తున్నారు. అయితే మెజార్టీ ఎంత వస్తుంది అనేది దాని మీద బెట్టింగ్స్ కూడా నడుస్తున్నాయి. 1,00,000 అంటున్నారు, లక్ష అయితే కష్టం, 60-70 వేలు అయితే గ్యారంటీ అని అంటున్నారు. ఏదైనా గెలుపు 10 ఓట్లు 10,000 వచ్చినా 10 ఓట్లు వచ్చినా గెలుపేగా. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.